హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక వీడియో అండి. వీడియో హ్యాపీ అనాలో బాధ అనాలో ఏం అర్థమవుతలే, కానీ మీకు అన్నీ షేర్ చేసుకుంటా అని ఇది కూడా షేర్ చేసుకుంటున్నా. మా అమ్ములకి అమ్మవారు అయ్యింది. ఎందుకు ఏడుస్తున్నావు అమ్ములు? అమ్ములు ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మవారు అయితే ఏడుస్తారా? లక్కీ మా అమ్ములు అయితే మస్తు ఫీల్ అవుతున్నది. బయటికి వెళ్ళకుండా ఎక్కడ ఆడుకోకుండా ఇంట్లోనే ఉండేసరికి ఫుల్ ఫీల్ అవుతుంది ఆమె అయితే. అమ్ములు ఏడవద్దు. అమ్మవారు అంటే ఏందో తెలుసా నీకు? అసలు అమ్ములు తెలుసా నీకు? అమ్మవారు అంటే ఏందో తెలుసా? ఏంటి చెప్పు. పింపుల్స్ కాదమ్ములు. ఇప్పుడు అమ్మ దేవుడు కదా, దేవుడు వచ్చి మన ఇంట్లో ఉన్నట్టు అమ్మవారు అంటే. తెలుసా నీకు ఆ విషయం? ఇక్కడ చూడు మమ్మీ. ఓ మమ్మీ, నీ ముఖం ఎంత మంచిగా ఉంది తెలుసా? ఇక దిష్టి తగలొద్దు అని కాటు కూడా పెట్టింది పెద్దగా. ఏడవద్దు, మళ్ళా మొత్తం మంచిగా అయిపోతావు తల్లి నువ్వు. ఇప్పుడు మా అమ్మలకి అమ్మవారు అయ్యి 4 days అవుతుంది. ఆమె ఏమో అనుకుంటుంది. ఏం కాదమ్ములు, ఏడవద్దురా. నీకేమనిపిస్తుంది చెప్పు? ఏడుస్తే మళ్ళీ సర్ది అవుతుంది, మళ్ళీ అవన్నీ దెబ్బలు తక్కువ కావు. దేవుడు ఏమంటది తెలుసా? నేను ఇవ్వకంటే ఇష్టం లేదేమో అందుకే ఏడుస్తున్నదని పోనంటది. మళ్ళా నువ్వు మంచిగా యాక్టివ్గా నవ్వుకుంటుంటేనే దబ్బున వెళ్ళిపోతుంది. ఇక సరేనా మమ్మీ? కళ్ళు తుడుచుకో, అందరికి హాయ్ చెప్పు. హాయ్. బాగున్నారు? అడుగు, అందరిని అడుగు. మంచిగా కూర్చోను మరి, ఇక ఏడవకుండా మంచిగా కూర్చో. అయితే మా అమ్మలు ఏడుకొని వేసింది. మా అమ్ములకి నీరసంగా ఉంటుందని నిమ్మకాయ షర్బత్ చేసి ఇచ్చిన. ఇక తాగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇంత ఇక ఇది మా అమ్ములకి బెడ్ అనమాట. ఖచ్చితంగా వైట్ క్లాత్ ఉండాలి కదా, వైట్ క్లాత్ వేసి పెట్టాలి కంపల్సరీ. ఇంకా తనకు సపరేట్గా ఇక మంచిగా ఎండాకాలం కదా, ఇక ఫుల్ ఉబ్బరిస్తుంది అని చెప్పేసి బనీను చిన్నగా డ్రాయర్ అయితే వేసేసిన. అసలు తను చెప్పలేదు కానీ ఫుల్ అయినాయి అండి, బాడీ మొత్తం అయినాయి. చూడండి, మీకు కనిపిస్తుంది లేదు? ఆమె కడుపు చూపిరా. కడుపుకి 1 అయినాయి. ఇంకా ఫేస్కి అయితే మొత్తము, చేతులకి మొత్తం, బాడీ మొత్తం అయింది. లైట్గా అక్కడక్కడ ఉండే. ఇక 2 days నుంచి అయితే ఫుల్ అయిందనమాట. మమ్మల్ని అయితే అసలు ఫుల్ ఫీల్ అయిపోతున్నది. ఇక ఇంట్లో హౌస్ అరెస్ట్ లాగా అయిపోయిందనమాట. ఎక్కడికి వెళ్ళలేకుండా ఇంట్లోనే ఉండేసరికి ఫుల్ బాధపడుతుంది ఆమె. ఏం కాదమ్ములో, డబ్బుడు తక్కువ అయిపోతుంది. ఇక సమ్మర్ అంటే ఖచ్చితంగా ఇదే వస్తుంది అమ్ములు, అందరికి వస్తుంది. నాకు కూడా వచ్చింది తెలుసు. నాకు పెద్ద చెంప మీద ఇదే నాకు మచ్చ తక్కువ అయిపోతుంది. తెలియకుండా గిచ్చుకున్నా నాకు ఇట్లా మచ్చలాగైంది. నువ్వు గిచ్చుకోకు సరేనా? అందరికి వస్తుంది అమ్మవారు. పుట్టుమచ్చ కాదు, అమ్మవారు మచ్చ. అమ్మవారు వస్తే మంచిది, నీకు మంచి చదువు వస్తుంది, నీ జుట్టు పెద్దగా పెరుగుతుంది, నువ్వు హైట్ అవుతావు, మస్తు వైట్ అవుతావు మళ్ళీ. ఇక నువ్వు సరేనా? ఏడవద్దు. ఒక్క నిమిషం ఆగు. అయితే ఇది మా ఇంట్లో ఫస్ట్ టైం అండి రావడం. అయితే నాకు 3 పిల్లలు. ఆ 3 పిల్లల్లో ఫస్ట్ టైం అండి మా పెద్ద పాపకైతే వచ్చింది. ఇంకా చూడాలి మరి ఇక్కడికే స్టాప్ అయిపోతుందో, మరి వాళ్ళకు కూడా వస్తుందో తెలియదు. వస్తుంది అనదు, రాదు అనదు, అంత అమ్మవారి దయ అనమాట. సో ఇది 2 రకాలుగా చెప్తారు. ఇది అమ్మవారు రావడం అంటారు, సైన్స్ పరంగా చూస్తే ఇది ఒక వైరస్ అని కూడా అంటారు. ఎవరి నమ్మకం వాళ్ళవి అని చెప్పుకోవచ్చండి. ఇది సైన్స్ పరంగా అంటే ఒకవేళ ఎవరికైనా ఉంటే వాళ్ళు తుమ్మినా తగ్గినా, వాళ్ళ తుప్పిర్లు ఉంటాయి కదా, అవి మన మీద పడినా అవి వెంటనే మన బాడీలోకి వెళ్ళి ఒక 1 week అలా మన బాడీలోనే స్టోర్ అయిన తర్వాత మెల్లిమెల్లిగా ఇట్లా బాడీ మొత్తం ఫామ్ అయిపోయి ఇట్లా చిన్న చిన్నగా వాటర్ బబుల్స్ లాగా వస్తాయన్నమాట. అప్పుడు పిల్లలకి కోల్డ్, కాఫ్, లైట్గా ఫీవరు అవన్నీ వచ్చిన తర్వాత మెల్లిగా బబుల్స్ అయితే బయటకు వస్తాయి అన్నమాట. సో ఇట్లా మా పాపకైతే చూడండి ఇలా బబుల్ అనమాట. సో మొత్తం బాడీ మొత్తం ఇలాగే వస్తాయి. సైన్స్ పరంగా ఇది ఒక ఇన్ఫెక్షన్, ఒక వైరస్ అని అంటారనమాట. నార్మల్గా మనము రొటీన్గా అనుకునేది అయితే అమ్మవారు, అమ్మే మన ఇంట్లో ఉన్నది అని అందరం, ఈవెన్ మొత్తం తెలంగాణ, మొత్తం ఏపీ అంతా కూడా ఒక అమ్మవారు, మన ఇంట్లో అమ్మవారు వచ్చింది, అమ్మ వచ్చింది అని అనుకొని ఒక దేవతే మన ఇంట్లో ఉందనుకొని కొలుసుకుంటాం అన్నమాట. సో మెయిన్గా ఇట్లా అమ్మవారు వచ్చినప్పుడు మన ఇంట్లో చేయకూడనివి పనులు వచ్చేసి మెయిన్గా అమ్మవారు అయినా
అమ్మాయి అబ్బాయి అయినా కానీ గోక్కోవడం కానీ గోళ్ళు గిల్లుకోవడం కానీ నెత్తి బాగా గీకడం కానీ బాడీ అంతా బాగా గోక్కోవడం కానీ చేయొద్దండి. చేస్తే అవి తగ్గవు. మళ్ళీ మంచిగా గోకినప్పుడు మచ్చలు అవుతాయి అనమాట. మనకు దురద పెట్టినప్పుడు ఇట్లా రాసుకోవాలన్నమాట లైట్గా. అమ్మ ఎట్లా రాసుకోవాలో చెప్పు. అట్లా లైట్గా రాసుకోవాలంతే. బాగా గోళ్ళు బట్టి గోకినామంటే మొత్తము ఎక్కువ అయిపోతుంది, మళ్ళీ నొప్పి అవుతుంది, గోకాలనిపిస్తూనే ఉంటుంది. సో అట్లా ఎవరు చెయ్యకండి. వీలైనంత వరకు మమ్మీ వద్దురా అట్లా నాకు వీలైనంత వరకు వేపాకుంటే అంటే చిన్నగా వాటి మండలు ఉంటాయి కదా వాటితోని మెల్లిగా రాస్తూ ఉండండి. పిల్లలకి కొంచెం హాయిగా ఉంటుంది. నేనైతే రోజు అదే పని చేస్తున్నానండి. మా పాపకి ఇప్పటికి వచ్చి 4 days అవుతుంది. 2-3 days అయితే మంచిగా ఉంది. ఇంకా నిన్న నుంచి అయితే కొంచెం దురద చాలా స్టార్ట్ అయిపోయిందండి. సో ఇదండి, మా పాప త్వరగా కోలుకోవాలి అని నేనైతే ప్రేర్ చేసుకుంటున్నాను అమ్మవారికి అయితే. సో ఇంకా మా అమ్ములకైతే ఇంకా తినడానికైతే ఎక్కువ మట్టుకైతే ఫ్రూట్స్ అయితే పెడుతున్నానండి. గ్రేప్స్, వాటర్ మిలను, ఇంకా యాపిల్, ఇంకా రైస్ అయితే జర తినడానికి అయితే కష్టమే ఉంటుంది, ఎందుకంటే తినలేమండి. సో నేను కూడా అందులో ఉండి వచ్చిందాన్ని అసలు అన్నం తినబుద్ధి కాదు, కానీ కొంచెమన్నా మనకి తాకత్ ఉండాలంటే అన్నం తినాలని చెప్పేసి 1 time అయితే పెరుగన్నం అయితే కొంచెం లూజ్గా వేసి పెడుతున్నాం మా పాపకైతే. సో తను త్వరగా రికవర్ అవ్వాలనుకుంటున్నాను. అంటే అమ్మవారు జర త్వరగా చిన్న పాప కదా కొంచెం తన పైన త్వరగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా అంతా అమ్మదయ్య. ఎవరికైనా ఉంటుంది కదా తన పాప కొంచెం ఇట్లా స్ట్రగుల్ అవుతుందంటే బాధ అనిపిస్తుంది కదా. సో నేను అందుకనే అట్లా అంటున్నా. విషయంలో నా మీద అమ్మవారికి కోపం వచ్చినా సరే కానీ ఒకవేళ తప్పుంటే సారీ అమ్మ. కానీ మా పాప ఫుల్ సఫర్ అయిపోతున్నది, తను చెప్పలేకపోతుంది. కానీ ఏం కాదు, త్వరగానే తగ్గిపోతుంది. సో మా పాపకైతే ఇంకా దిష్టి కూడా తగలొద్దని బొట్టు అయితే పెట్టిన చూడండి. సో ఇంకా అంతే అండి. మరి మీ ఇంట్లో కూడా ఎవరికైనా అమ్మవారు వస్తే కామెంట్లో చెప్పండి. సో తప్పకుండా ఎండలో అయితే అస్సలు తిప్పకండి. అమ్మవారు వచ్చినప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఖచ్చితంగా ఇంటి గడప ముందు అయితే జాడకట్ట వేసుకోండి, ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? అమ్ములు ఏదైనా చెప్తావా? చెప్పు. సరే అండి, ఉంటాను మరి. మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి. చిన్నారి పొన్నారి బంగారు కన్నా అల్లారు ముద్దంటి ఓ పూచిక